హాయ్ శ్వేత. హలో చాణక్య. ఇచ్చి పడేద్దాం. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే ఉంటారు. ఎందుకు అలాగా అంటే వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ స్పీక్ దట్. సో మేబీ దట్ ఇస్ వై అన్ని ఫిలిమ్స్ చేసిన ఒక యాక్ట్రెస్ బట్ అనుకున్నంత గుర్తింపు అనేది ఈవెన్ వేరే లాంగ్వేజెస్లో అయినా కానీ చేసినా కానీ ఇక్కడ కానీ రావట్లేదు. సో వాట్స్ రీజన్? వన్ ఫ్రైడే విల్ బి యువర్ ఫ్రైడే. కొన్ని పెద్ద మూవీస్లో మీ క్యారెక్టర్స్ రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే మీరు ప్రీవియస్గా చేసిన వర్క్స్ అయిండొచ్చు కదా. వాట్ ఐ సీస్ ఏవి పడితే అవి అన్నది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు నేను ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాను కదా అని దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పడం ఐ డోంట్ లైక్ ఇట్. మీ ఫిజికల్ అపీరెన్స్ మీద కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేది కూడా వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా సోషల్ మీడియా త్రూ కూడా బాగా ఇచ్చిపడేశారు. ఎందుకంత కోపంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఒక సెలబ్రిటీ అపియరెన్స్ చేస్తుంది అన్నప్పుడు కింద ఉండే కామెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి. మరి అదే ఫీల్డ్లో ఉన్న మెన్ బిగ్ బాస్ తర్వాత అవకాశాలు సరిగ్గా రావు, అక్కడితోనే ఆగిపోతుంది. ఎందుకు ఈ నెగిటివిటీ అనేది కూడా బిగ్ బాస్ చుట్టూ ఉంటుంది? నెగిటివిటీ మరి మదర్ అయితే చిన్నప్పుడే మై మామ్ షీ పాస్డ్ అవే వెన్ ఐ వాస్. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream మీడియా. సో నేను ఇప్పుడు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ మనందరికీ బాగా తెలుసు. అది కూడా బిగ్ బాస్ 5 నుంచి కంటే ముందు నుంచే ఉన్నా కానీ సో ఆ తర్వాత మాత్రం తన లైఫ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అండ్ ప్రజెంట్ అవకాశాలు ఏంటి, తన లైఫ్ అనే విశేషాల గురించి కూడా మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. తను ఎవరో కాదు, శ్వేతా వర్మ. హాయ్ శ్వేత. హలో చాణక్య, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. నువ్వు వస్తున్నావు అనేటప్పటికి ఇంకా ఎగ్జైట్ అయిపోయాను. ఐఎమ్ గ్లాడ్, థ్యాంక్ యూ. నువ్వు ఒప్పుకొని రావడం అనేది నిజంగా థ్యాంక్ యూ. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వైస్ వర్సా చాణక్య, ఇట్స్ గుడ్ టు నో యూ బికాస్ యూ ఆర్ ఆల్సో అన్ యాక్టర్ అండ్ aren't you? Yes. Which is a good thing. Yeah. So when we have multiple talents and you are also a friend, I was more than happy to be here. Yes. మరి బిగ్ బాస్లో ఎప్పుడైనా కానీ మనము ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఒక వర్డ్తో తెచ్చుకుంటూ ఉంటారు. మీరైతే ఒక వర్డ్తో తెచ్చుకున్నారు, ఇచ్చి పడేద్దాం. ఎవరి దగ్గర నుంచైనా కానీ ఇచ్చి పడేద్దాం అనే వర్డ్ వచ్చిందంటే శ్వేత వర్మ అని గుర్తొచ్చేస్తూ ఉంటుంది. కాపీరైట్స్ తీసుకోవాలి, అసలు తీసేసుకోండి. యా అసలు బయట కూడా యూజువల్ అయితే మీ గురించి ఆఫ్ ద స్క్రీన్ అయితే కొంచెం వరకు తెలుసు నాకు. సో రీసెర్చ్ అని కానీ కొంచెం ఫ్రెండ్గా కానీ అలా ఏంటంటే బయట కూడా అలాగే ఉంటారు అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే ఉంటారు. ఎందుకు అలాగా? ఐ థింక్ ఇట్స్ మై పర్సనాలిటీ. పర్సనాలిటీ ఇస్ హూ యూ ఆర్ అంటే నేను యాజ్ అ పర్సన్ నేను అనుకున్నది ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇట్స్ బెటర్ టు బీ ఆనెస్ట్. సో ఫిల్టర్ పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు ఇట్ ఆల్వేస్ హ్యాస్ లైక్ ఇంటెన్షన్స్ ఒకటి ఉంటాయి, చెప్పేది ఒకటి ఉంటాయి. సో ఇట్స్ అ లాడ్ ఆఫ్ డ్రామా అండ్ ఇట్స్ అ లాడ్ ఆఫ్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ. సో ఐ ఆల్వేస్ లైక్ టు బీ ఆనెస్ట్. ఐ లైక్ టు బీ ఎక్స్ప్రెసివ్ ఇన్, అంటే వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ స్పీక్ దట్. సో మేబీ దట్ ఈస్ వై దట్ ఈస్ హూ ఐ యామ్. ఓకే. కానీ మనము యూజువల్గా శ్వేతా వర్మ అనేటప్పటికీ బిగ్ బాస్ 5 నుంచే తెలుసు. సో కానీ బిఫోర్ దట్ మీరు చేసినది కానీ సో నాకైతే రాణి అనే ఇప్పుడైతే అది ఒక ఇండిపెండెంట్ మూవీగా స్టార్ట్ అయ్యి అండ్ ఆహాలో ప్రెసెంట్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అవును. సో అది కూడా నియర్లీ ఇయర్స్ బై ఇయర్స్ తీసుకున్నారు. అబ్సల్యూట్లీ. యా, ఎందుకంత ల్యాగ్ అయిపోయిందంటారు? సో మనకి ఇక్కడ సౌత్లో ఎస్పెషలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇండీ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి. సో ఇండీ ఫిల్మ్ మేకర్ అంటే మైండ్లో వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే 100% ఏ విషయంలో ఇబ్బంది పడతారంటే ఫినాన్సెస్. యూ కుడ్ హ్యావ్ అ గ్రేట్ ఐడియా, దాన్ని మీరు ఫీచర్ ఫిల్మ్లా చేయాలనుకోవచ్చు. కానీ డెఫినెట్గా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అయినా సపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళకు కూడా ఏంటి అంటే మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఒక ఇండీ ఫిల్మ్లా తీయండి, అప్పుడు మేము మీకు ట్రస్ట్ చేసి వీ కెన్ గివ్ యూ బడ్జెట్స్ అని. సో ఆ సందర్భంగా నేను మీట్ అయిన టీమే రాణి టీం. రాఘవేందర్ కటారి గారు కావచ్చు, ప్రవీణ్ ఎండమూరి కావచ్చు, రమామూర్తి గారు డిఓపి గారు కావచ్చు. సో ద ఎంటైర్ టీమ్ మేము 2017-18లో మేము షూట్ చేసుకున్నాం at our own time. Budgets రావడం బట్టి and then release అవ్వడానికి finally got released on ఆహా. దానికి కూడా it was a lot of struggle
బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఆ కంటెంట్ అనేది ఇట్స్ ఆన్ ఆహా, బికాజ్ ఆహా అంటే చాలామంది కన్జ్యూమ్ చేసుకునే యాప్ కాబట్టి రైట్. మా హార్డ్ వర్క్ అనేది ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇట్స్ ఆన్ అన్ యాప్ లైక్ ఆహా. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ మీరు ఆ ఇండీ ఫిలిం చేసిన తర్వాత కూడా అండ్ మ్యాడ్ అండ్ మూవీ కానీ అవును. ఇవన్నీ చేశారు. అవును. సో దట్స్ యువర్ ఫస్ట్ ఫిలిం? లేదు, నేను నా ఫిల్మోగ్రఫీ ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు ఒక 12 ఫిల్మ్స్లో లీడ్లా చేశాను. సో పచ్చీస్ అని ఒక సినిమా ఉంది, మ్యాడ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. రీసెంట్గా లైక్ దిస్ ఇయర్ సందేహం అని ఒక సినిమాలో ఐ ప్లేడ్ ఫుల్ లెంత్ కాప్ క్యారెక్టర్. అంటే ఏంటంటే యు ప్లేడ్ ఓ నా ఫస్ట్ ఫిల్మ్ గురించి అడుగుతున్నారా? ఫస్ట్ ఫిల్మ్ నా ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ మనంలో నేను ఒక 1 minute నాగార్జున గారి ఇంట్రొడక్షన్లో ఉంటాను నేను. అవునా? యా. సో స్టార్టింగ్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి రెడ్ కలర్ శారీ వేసుకుని ఉంటుంది, అదేనే. నా స్క్రీన్ టైం ప్రాబబ్లీ 10 seconds ఉండొచ్చు. సో మై ఫస్ట్ ఎవర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ ఆన్ మనం. అండ్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ అంటే నేను గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని, ఐ థింక్ మీ అండ్ మానస్ వర్ ద లీడ్ రోల్స్. సో దాని తర్వాత పోరా పోవే అనే ఒక సినిమా చేశాను. సో అలా ఐ థింక్ మై జర్నీ హ్యాస్ బిన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డోంట్ నో. బట్ అలా ఒక సినిమా అలా చేసుకుంటూ ఐ థింక్ సో ఫార్ ఒక 12 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓవరాల్ ఒక 15 to 16 ఫిల్మ్స్లో చేశాను. 12 ఫిల్మ్స్ లీడ్ రోల్స్లో. ఓకే. కానీ అన్ని ఫిలిమ్స్ చేసిన ఒక యాక్ట్రెస్, బట్ అనుకున్నంత గుర్తింపు అనేది ఈవెన్ వేరే లాంగ్వేజెస్లో అయినా కానీ చేసినా కానీ ఇక్కడ కానీ రావట్లేదు. అవును. సో వాట్స్ రీజన్? లాగింగ్ పాయింట్ ఏమన్నా ఉందంటారా? డెఫినెట్గా ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ దట్ యుర్ ఆస్కింగ్ మీ. బికాజ్ ఇప్పటి వరకు అంటే రాణిలో నేను ఒక 4 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. సో అంటే ఇప్పుడు నేను రాణిలో క్యారెక్టర్ కావచ్చు, పచ్చీస్లో అవంతి కట్ట క్యారెక్టర్ కావచ్చు, ఆర్ మ్యాడ్లో నేను చేసిన రోల్కి కూడా ఆ క్యారెక్టర్ వరకు ద క్యారెక్టర్ అప్రిసియేషన్ బాగా వచ్చింది నాకు ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అండ్ ఏకంలో కూడా తనికెల్ బర్ని గారితో లైక్ 5 ఆంథాలజీలో కూడా ఐ థింక్ ఇండస్ట్రీలో పీపుల్ నో దట్ ఐ ఎగ్జిస్ట్. నేనేమనుకుంటున్నానంటే ఐ బిలీవ్ యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే ఈవెన్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ లైక్ విజయ్ సేతుపతి గారు కావచ్చు, లేకపోతే ఇఫ్ యూ సీ మమ్ముట్టి గారు ఆర్ మోహన్ లాల్ గారు కావచ్చు, లైక్ దే అంటే యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. వన్ ఫైన్ డే వన్ ఫ్రైడే విల్ బి యువర్ ఫ్రైడే. సో నేనేమనుకుంటానంటే గుర్తింపు ఫర్ షూర్ ఆడియన్సెస్లో బిగ్ బాస్ ద్వారా పీపుల్ నో మీ, అంటే నా సినిమా వర్క్ ద్వారా ఈ మధ్య నోటీస్ చేస్తున్నారు. విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ దట్ ఐ కుడ్ డూ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చేసే చాలా మూవీస్లో అరే మన వరకు వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ వాట్ రియలీ హ్యాపెన్స్ ఈస్ ఇప్పుడు ఒక సినిమా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ చాలామంది పెద్ద బ్యానర్స్లో ఏంటి అంటే దే వాంట్ టు గో ఫర్ మార్కెట్ వాల్యూ ఉన్న యాక్టర్స్. సో ఆ ప్రయారిటీస్ వచ్చినప్పుడు దే పిక్ పీపుల్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, ఆర్ ఇక్కడున్న వాళ్ళని తీసుకున్నా కూడా హిట్ సినిమా వాళ్ళని తీసుకుంటున్నారు. సో దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ హ్యావింగ్ సమ్వన్ ఫ్రమ్ ఎ ఇండీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఆర్ దే ఆర్ నాట్, అది చెప్పొచ్చు. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏజెంట్ సినిమా అయ్యేటప్పుడు ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ప్లే అ ఫీమేల్ కాప్ క్యారెక్టర్. సో నేను చేసిన నెగిటివ్ అనే ఇండీ ఫిల్మ్ చూసి డైరెక్టర్ గారు హీ వాంటెడ్ మీ టు ప్లే ద క్యారెక్టర్, బట్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ అనదర్ వెబ్ సిరీస్. సో నోటీస్ అయితే అవుతుందండి వర్క్, ప్రాబబ్లీ కొంచెం టైం పడుతుంది. ఐ హ్యావ్ టు బీ పేషెంట్. కానీ కొన్ని పెద్ద మూవీస్లో మీ క్యారెక్టర్స్ రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే మీరు ప్రీవియస్గా చేసిన వర్క్స్ అయిండొచ్చు కదా? కుడ్ బి వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ నో వాజ్ టెల్లింగ్ మీ, అంటే మీరు ఏవి పడితే అవి చేస్తున్నారు అని చెప్పారు. సో నేను ఐ సెడ్ ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పాను. నేను బికాస్ వాట్ ఐ సీస్ ఏవి పడితే అవి అన్నది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు చూడండి హ్యూమన్ లైఫ్లో ప్రతి మనిషికి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ కమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో నాకిప్పుడు ఉన్న సర్కిల్లో నాకున్న ఆపర్చునిటీస్లో వాట్ ఈస్ ద బెస్ట్ దట్ ఐ కెన్ డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ వాట్ ఐ డూ. ఇప్పుడు గివెన్ అన్ ఆపర్చునిటీ ప్రాబబ్లీ నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఈ సిచ్యువేషన్లో నేను చేయకపోవచ్చు, బట్ ఫర్ అట్ దట్ మూమెంట్ దట్ వాస్ ద బెస్ట్ ఫర్ మీ. సో ఆ మూమెంట్లో నాకు బెస్ట్ అనిపించేసింది. ఇప్పుడు నేను ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాను కదా అని దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పడం ఐ డోంట్ లైక్ ఇట్. సో దట్స్ ఫైన్. నేనేమనుకుంటానంటే డైరెక్టర్ ఆర్ అ ప్రొడక్షన్ హౌస్ షుడ్ హైర్ మీ బికాస్ ఆ రోల్కి నేను ఫిట్ అవుతాను, ఆ రోల్కి నేను 100% ఇస్తాను అన్న పర్స్పెక్టివ్లో వాళ్ళు తీసుకుంటే ఇట్ విల్ బీ గుడ్. రాదర్ దాన్ ఇప్పుడు ఒక బ్యాగేజ్ అనేది క్యారీ చేస్తే ఒక అక్షయ్ కుమార్ గారికి 50 కంటే ప్లస్ ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయండి, బట్ నౌ హీస్ వన్ ఆఫ్ ద స్టార్. సో నేనేమంటానంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు సర్కస్ అనే సీరియల్లో చేసిన పర్సన్, హీఈస్ ద బాద్షా ఆఫ్ బాలీవుడ్.
సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ మైండ్ అనేది ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉండాలండి. లైక్ ఇఫ్ యూ రియలీ క్యారీ అంటే ఒక పర్సన్తో మనం అసోసియేట్ అయ్యేటప్పుడు వాళ్ళ బ్యాగేజ్ని పట్టుకుంటే ప్రెజెంట్లో ఉండలేం. సో నేనేమంటానంటే అన్నారు, బట్ నేనేమన్నానంటే ఫైన్, వాళ్ళని కూడా నేను డిస్రెస్పెక్ట్ చేయను. మేబీ దే ఆర్ రైట్ ఇన్ దేర్ ప్లేస్, బట్ ఐ లైక్ టు అసోసియేట్ విత్ పీపుల్ హూ డోంట్ అంటే నన్ను అంటే నా వర్క్ని అదొక కన్సిడర్ చేసి ప్రెజెంట్లో నేను ఇప్పుడు ఒక ఆడిషన్ చేశానా, ఆ రోల్కి నేను 100% ఇచ్చాను అన్నప్పుడు తీసుకోవాలి. అలాంటి వాళ్ళతో నేను వర్క్ చేయాలని నేను ఫిక్స్ అయ్యా. ఓకే. సో ఇట్స్ ఓకే సంబడీ హూస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆర్ ఫ్రమ్ అ వెరీ బిగ్ బ్యానర్, అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో, బికాజ్ నేను వాళ్ళ పొజిషన్లో లేను. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను వాళ్ళతో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ డైరెక్టర్ లైక్ దాట్ ఆర్ అ ప్రొడక్షన్ హౌస్ లైక్ దాట్. వచ్చినప్పుడు చేస్తాము. మీన్ వైల్ ఏంటి అంటే ఐ వాంట్ అసోసియేట్ విత్ పీపుల్ హు ఆర్ మోర్ లైక్ మైండెడ్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ టాలెంటెడ్ ఉన్నారు ఆర్ ఈ రోల్కి 100% ఇస్తున్నారు అన్న వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్. ఓకే. కానీ ఏంటంటే వచ్చిన అవకాశాలని తీసుకుంటూ అనేది ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. 100% అండి. మీరు ఇప్పుడు వాట్ రియలీ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు అట్లీస్ట్ ఆ అవకాశాలు తీసుకున్నాను కాబట్టి నౌ వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. రైట్. మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న చోట్లో నేను టాలీవుడ్ని రాణిస్తాను, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రాణిస్తాను, ఆ ఆలోచన బాగానే ఉంటుంది. కానీ ఆ ఆలోచనకి వాట్ am I doing is really important. సో వర్క్ చేస్తూ ఉంటేనే వాట్ రియలీ హ్యాపెన్స్ ఇస్, కెమెరాని ఫేస్ రెగ్యులర్గా చేస్తుంటే మీ ఇన్హిబిషన్స్ ఏంటి, మీ ప్లస్ ఏంటి, మీ మైనస్ ఏంటి మీకు తెలుస్తుంది. లేదా ఎన్ఎస్డిలో అండి టాప్ నవాజుద్దీన్ సిద్దికీ గారిది ఐ వాచ్డ్ వన్ ఆఫ్ హిజ్ 8 hours ఒకటి మాస్టర్ క్లాస్ అని ఒకసారి నేను కొని చూశాను. ఓకే. అందులో ఆయన ఏమంటారంటే ఎన్ఎస్డిలో 2 lakh members అప్లై చేస్తే 20 members సెలెక్ట్ అవుతారు. అలాంటి 20 members సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు సెలెక్ట్ అయినా కూడా ఒక 10 years వరకు హీ వాజ్ నాట్ ఫైండింగ్ వర్క్. సో ఇనీషియల్లీ ఆయనకు ఒక 1 minute వచ్చిన రోల్ వాళ్ళ ఫ్రెండ్కి వచ్చింది. ఆయన ఏంటంటే ఆ 10 years కెమెరా ఫేస్ చేయకపోవడం వల్ల, బికాస్ దే హ్యావ్ దిస్ మైండ్ సెట్ దట్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఎస్డి, నేను ఏది పడితే అది చేయను అని ఒక ఫిల్టర్ ఉన్నప్పుడు చిన్న రోల్ వచ్చినా కూడా అన్ని ఇయర్స్ కెమెరా ఎక్స్పీరియన్స్ అవ్వకపోవడం వల్ల లాస్ట్ మినిట్ వాట్ హ్యాపెండ్ మనకు తెలియదు, కానీ he didn't pick up the call. So that is when he got the opportunity, because both of them went for the same role. A 1 minute role led to another 1 minute role that led to Gangs of Wasseypur. Okay. So what I feel is, as an actor, మీరు ఎప్పటికప్పుడు కెమెరాని ఫేస్ చేస్తుంటే మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. అండ్ రైట్ నౌ ఐమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ యాక్టర్. ఓకే. అండ్ జిమ్ సెషన్స్ ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడా? ఒక 75 day ఛాలెంజ్ అని ఏదో తీసుకున్నాను. సో ఇట్స్ గుడ్. అది మేజర్గా నేను తీసుకున్నది ఫర్ డిసిప్లిన్. సో ఓకే, బాగానే నడుస్తుంది. సో ఒక్కరోజు కూడా స్కిప్ చేయట్లేదా? స్కిప్ చేయట్లేదు. యాక్చువల్లీ 75 day ఛాలెంజ్ అనేది ఫినిష్ అయిపోయింది. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. సో రోజుకి 245 minutes వర్కౌట్ చేయాలి. ఒకటి మీరు జిమ్లో చేయాలి ఆర్ ఇంకోటి అవుట్డోర్ వర్కౌట్. సో సక్సెస్ఫుల్గా 75 days ఫినిష్ చేశాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అదే సీజన్ 2 సీజన్ 3 అలాగా ఒకసారి 75 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టారు. అంతే. అబ్సల్యూట్లీ వర్కౌట్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అండ్ ఆల్సో ఈ వర్కౌట్ గురించి వచ్చింది కాబట్టి, అండ్ ఆల్సో మీ ఫిజికల్ అపీరెన్స్ మీద కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేది కూడా వచ్చాయి. వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా సోషల్ మీడియా త్రూ కూడా బాగా ఇచ్చిపడేశారు. ఎందుకంత కోపంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే కోపం లేదు, నాకేమనిపించింది అంటే బికాజ్ యాంగర్ ఈజ్ అ వెరీ వాల్యుబుల్ ఎమోషన్ అండి. యాంగర్ అనేది మన లవ్డ్ వన్స్, నేను ఒకవేళ ఒక మనిషి మీద కోపం పడ్డాను అంటే నాకెంతో ప్రేమ ఉన్న వాళ్ళ మీద కోపం పడతాను. ఇక్కడ ఏంటి అంటే నన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ మీ. ఐ వాజ్ వెరీ టయర్డ్ విత్ వాట్ అంటే ద మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషల్లీ ఆన్ సోషల్ మీడియా. ఇప్పుడు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అ విమెన్, షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. షీ హ్యాస్ ఎవ్రీ మంత్ విమెన్ గెట్ పీరియడ్స్. వాళ్ళకు ఒక సైకిల్ ఉంటుంది. దే హ్యావ్ దే అండర్గో సో మచ్. సో చాలా వరకు ఏంటంటే సోషల్ మీడియాలో దే ఆర్ ఆల్వేస్ కమెంటింగ్, నా మీదనే కాదు అప్పటికి నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా, బికాజ్ ఐ ఆల్సో ఫాలో లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా. విమెన్ మీద కమెంట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా బ్యాడ్ లాంగ్వేజ్ అనేది వాడేస్తారు అండ్ పీపుల్ ఫైండ్ ఇట్ ఫన్నీ. సో ఇప్పుడు ఒక సెలబ్రిటీ అపియరెన్స్ చేస్తుంది అన్నప్పుడు కింద ఉండే కమెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి అండ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దోస్ కామెంట్స్.
సో ఫర్ మీ నేనేదో ఫోటో పెట్టినప్పుడు దేవర్ లైక్ సిలిండర్ లాగాయో డ్రమ్ లాగాయో సేయింగ్ ఆల్ ఆఫ్ దట్. సో నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఐఎమ్ లైక్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అ విమెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఏమంటారు నెగిటివిటీ అబౌట్ హౌ అంటే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని లాడ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ సెట్. మై పాయింట్ ఈస్ మరి అదే ఫీల్డ్లో ఉన్న మెన్ పొట్టలు వస్తాయి, నెత్తి మీద చాలా మందికి హెయిర్ ఉండదు, యునో దే కవర్ ఇట్ అప్ విత్ విగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దెన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫీల్డ్. యునో యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, యూ బట్ నో బడీ కమెంట్స్, వీ అండర్స్టాండ్ దట్. సో అవుట్ సైడ్ ఇండస్ట్రీ ఐ థింక్ పీపుల్ ఇప్పుడు విమెన్ని కమెంట్ చేసినంత యునో దే ఆర్ డూయింగ్ అ లాడ్ ఆఫ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ నాట్ ఏమనిపించింది అంటే వెన్ యూ డోంట్ పే మై బిల్స్, వెన్ యూ డోంట్ యునో డూ దాట్, డోంట్ డూ ఇట్ అని చెప్పి ఇన్ మై ఓన్ వే ఐ సెడ్. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ద న్యూ ఫేస్ ఆఫ్ ద శ్వేతా వర్మ చూసామేమో, రైట్, సో యాంకర్ దట్ వాస్ గుడ్ అని అనిపించింది. No, I think it's important for every person to take a stand. Like, ఆ మొమెంట్లో I really felt it's very important for me to communicate. అండ్ దెన్ నాకు ఇంకోటి ఏమర్థమైంది అంటే దెర్ ఇస్ నో పాయింట్, అంటే అక్కడ నేను అర్థం చేసుకోవాలని వాళ్ళకి చెప్పాను, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టూడ్ ఇట్స్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టెల్లింగ్ పీపుల్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని మనం మార్చలేం. అండ్ ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి ఒకటి అడగాలనుకుంటున్నాను. రైట్. ఏంటంటే ఓన్లీ కామెంట్స్ గురించనే కాకుండా సో కొంతమంది ఇన్ యూట్యూబ్ పర్టికులర్గా కొన్ని ఏదైనా కానీ మూవీ రోస్టింగ్ టైప్లో అనేది కూడా తీసుకొని ఈ మధ్య కొన్ని ఆ రీల్స్ను కూడా తీసుకొని చేస్తూ ఉన్నారు. ఓకే. సో వాట్ యూ సే అబౌట్ దట్? అంటే వాట్ కైండ్ ఆఫ్ లైక్ హనుమంతు ఇష్యూ కానీ. ఓకే, దేర్ వాజ్ అ గై హూ వాస్ ప్రాబ్లీ కమెంటింగ్ ఆన్ అ కిడ్. యా, కిడ్ అండ్ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. యా, దట్ వాజ్ సో ఐ డోంట్ నో హిస్ నేమ్ వాజ్ దేర్, బట్ డెఫినెట్లీ దట్ ఇస్ నాట్ రైట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ధరమ్ తేజ్ గారు హిస్ టేకెన్ అ స్టాండ్ ఫర్ ఇట్, అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అ పర్సన్ ఆఫ్ దట్ స్టేచర్ అలాంటివి నోటీస్ చేసినప్పుడు వెన్ దే బ్రింగ్ ఇట్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ పబ్లిక్, సో వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది రావాలి. ఎందుకంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ లైక్ సోషల్ మీడియా ఫాలోయింగ్ దట్ గై, వాట్ ఎవర్ హీ డిడ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అది కూడా ఇట్ వాస్ వెరీ ఐ థింక్ అగ్లీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ నైస్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ సోషల్ మీడియాలో దాన్ని గురించి ఆ టాపిక్ ఎత్తడం, అండ్ దెన్ ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దే ఆర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ అలాంటి వాటి మీద అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. యా, ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీరు కొన్ని సోషల్ యాక్టివిస్ట్గా కూడా కొన్ని చేస్తూ ఉన్నారు ఫర్ ద డాగ్స్ కానీ లేదా బయట కొన్ని వర్క్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు. సో దట్స్ వై ఐ ఆస్క్డ్ పర్టికులర్లీ అబౌట్ దిస్. అబ్సల్యూట్లీ, ఇట్స్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ నాకేమనిపిస్తుంది అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యునో ఇలాంటి థింగ్స్ మనకి ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు, వెన్ యునో ఫాలోయింగ్ కూడా ఏంటి అంటే పీపుల్ లైక్ యువర్ పర్సనాలిటీ ఆర్ పీపుల్ లైక్ యువర్ మూవీస్, వెన్ దే ఫాలోయింగ్ దాట్, ఇలాంటివి థింగ్స్ కరెక్ట్ కాదు అని ఒక ఆ పర్సన్ ఆ స్టేచర్ ఉన్న పర్సన్ రేజ్ చేసినప్పుడు వాయిస్, నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా దెల్ బి మోర్ అవేర్. అంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ యువర్ ఫోన్, యూ హ్యావ్ యువర్ కెమెరా, ఏది పడితే అది మనం మాట్లాడలేము, ఒక ఫిల్టర్ అనేది ఉండాలి, వీ షుడ్ నాట్ హర్ట్ పీపుల్ ఆర్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. అండ్ అలాగే హిమాలయన్ బైక్ ఎలా ఉంది? బైక్ ఇస్ ఆసమ్. దాని పేరు యుగేన్ నిర్వాణ. యుగేన్ నిర్వాణ జాపనీస్ పేరు. యుగేన్ ఇస్ జాపనీస్, నిర్వాణ అంటే మన ప్రతి ఒక్కళ్ళు తెలిసిందే, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే. అంటే యూజువల్గా ఇట్లా యాక్టర్స్లో వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక బైకర్, అది కూడా ఫీమేల్ లేడీ బైకర్ ఉండడం చాలా తక్కువ మంది. సో ఈ మధ్య ఏమన్నా యాత్రలు కానీ అలా వెళ్ళేసి వచ్చారా ఏంటి? లేదండి, ఇప్పుడు నేను ఈ మధ్య ఐ జస్ట్ జాయిన్డ్ అ కంపెనీ, ఐఎమ్ డూయింగ్ అ జాబ్, రెగ్యులర్ జాబ్. సో వెన్ ఐ డోంట్ హ్యావ్ మై మూవీస్ ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్ టు బ్యాలెన్స్ మై లైఫ్. సో ఐఎమ్ మిస్సింగ్ మై బైక్ రైడ్స్ ఫర్ షూర్. యాక్చువల్లీ రైనీ సీజన్ గ్రూప్ ఆఫ్ బైక్ రైడర్స్ మేము వెళ్దామని చాలా ప్లాన్ చేసుకుంటే అవ్వలేదు. యాక్చువల్లీ నేను అది కొన్నదే లడాఖ్కి తీసుకెళ్ళడానికి బైక్ని, కానీ అది మాత్రం చూపించట్లేదా? అది ఆ టైమ్ ఐ థింక్ మేబీ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా గట్టిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఐ వాంట్ మై బైక్ టైర్స్ టు టచ్ ద స్నో అనమాట. అదొక ఫీలింగ్ అండి, అండ్ ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ ఫీలింగ్. బైక్ రైడింగ్ ఈజ్ అమేజింగ్ అండి, బికాజ్ ఐ ఫీల్ బైక్ అనేది ఇట్స్ టోట్లీ వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెంట్. ఎందుకంటే బైక్ నడిపేటప్పుడు కారు మనల్ని తీసుకెళ్తుంది, బైక్ని మనం తీసుకెళ్ళాలి. సో ఇట్స్ ఐ లవ్ బైక్ రైడింగ్. అండ్ మీ గురు దీపార్క్
ఏది దీపార్క నేమ్ దీపా సారీ దీపా షీ ఇస్ ద వన్ హూ టాట్ మీ సో తన దగ్గర నుంచే స్పెషల్ గా చూసి నేర్చుకున్నారా లేకపోతే ఎందుకు అలాగా మీకు? సో నేను 2015లో నాకు 2015 అనే కాదండి, ముందు నుండే నా బైక్ రైడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. కానీ నేర్పించడానికి ఆ సిచ్యువేషన్స్ ఏవి కుదరట్లేదు. సో నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, ఇస్ దేర్ ఎనీ ఫీమేల్ ఆర్ విమెన్ హూ టీచర్స్ బైక్ రైడింగ్ క్లాసెస్ అని. సో చాలా మంది అరే బైక్ రైడ్ కార్ డ్రైవింగ్ ఉంటుంది కానీ బైక్ రైడింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, సో షీ వాజ్ కండక్టింగ్ బైక్ రైడింగ్ క్లాసెస్. సో షీ హ్యాడ్ ఎ పేజ్. సో అక్కడ నేను అప్రోచ్ అయ్యి తన దగ్గర అలా తీసుకోవడం అవ్వింది. దీపా గారి దగ్గర నుంచి అలా నేర్చుకొని షీ ఈజ్ అన్ అమేజింగ్. తను ఆల్మోస్ట్ 10 years నుండి షీస్ బిన్ తను 21 days 22 daysకి షీ గోస్ ఆన్ హర్ బైక్, ఓకే, విచ్ ఇస్ లైక్ అమేజింగ్. అండ్ అలా నాకు ఐ నో అరౌండ్ ఒక 5 to 10 people, women who are proper like bike riders, and it's good to know that చాలా మంది ఇప్పుడు పెరుగుతున్నారండి. అవును. The number of అంటే యూజువల్లీ ఎవరైనా కానీ బ్రదర్ సిస్టర్స్ ఉన్న వాళ్ళు సో బ్రదర్ నేర్పించడం కానీ అలా ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఇట్స్ గుడ్ టు బి ఇండిపెండెంట్. బైక్ అనుకోండి, ఇప్పుడు కార్ అనుకోండి, ట్రాఫిక్, రెయినీ సీజన్, జీవితకాలం పడుతుంది. బైక్ అనుకోండి, రై అని వెళ్ళిపోయి రై అని పనులు చేసుకొని వచ్చేవచ్చు. నాకు ఒక కోరిక ఉంది, తీర్చేసేయండి. ఏంటంటే అంటే ఓన్లీ హాఫ్ హెల్మెట్ ఉంటుంది చూసారా, హెల్మెట్ వేసుకొని అలా మీరు బైక్ మీద హైదరాబాద్ రోడ్స్ మీద నన్ను తీసుకెళ్ళండి ఒకసారి. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? నేను వెళ్ళిపోతానండి. నేను ఆఫీస్కి కూడా ప్రతిరోజు ఏం కార్లో వెళ్ళాను, అప్పుడప్పుడు బైక్ మీద వెళ్ళిపోతా. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. హాఫ్ వేసుకుంటా. యాక్చువల్లీ ఫుల్ ఫేస్ కూడా ఉంది. ఫుల్ ఫేస్ ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ ద వెదర్. అంటే నేను చెప్పుకోవాలి కదా, శ్వేతావర్మ వై నాట్ సమ్ డే ఫర్ షూర్. సండే విల్ ప్లాన్ దట్ వన్. అది కూడా రికార్డ్ చేద్దాం. ఓకే, యా. అండ్ అలాగే వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ మన ఛానల్లోనే సో మీ ఏజ్ గురించి కూడా ఒక కామెంట్ అనేది వచ్చింది. సో ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇప్పటికీ ప్రతి ఒక్కరి మైండ్లో క్వశ్చన్ మార్క్ అనమాట. ఏంటండి శ్వేతా వర్మ గారి ఏజ్? నేను 91 born అండి. 42 అని అంటున్నారు. సో ఐ కెన్ వాట్ ఎవర్ పీపుల్ వాంట్ టు టాక్ దే కెన్ టాక్. ఐఎమ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 91. సో ప్రాబబ్లీ వికీపీడియా పేజ్ అనేది లేదు నాకు. సో ఐ హ్యావ్ టు అప్డేట్ ఇట్. సో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు దే వర్ అ లాట్ ఆఫ్ అంటే ఏదో నా గురించి, నా బర్త్డే, నేను ఏంటి లొకేషన్, అంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ముంబై అని లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐ థింక్ అప్పుడు ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ, అప్పుడు మరి ఎంతో 28 or 29 చెప్పాను, నాకు గుర్తులేదు. సో రైట్ నౌ ఐఎమ్ ఐ థింక్ 32. దిస్ సెప్టెంబర్ ఐ టర్న్ 33. మొత్తానికి అయితే ఏజ్ మీద మంచి క్లారిటీ అనేది ఇచ్చేసారు. ఆ థంబ్నెయిల్స్ అనేది ఇంకా బెటర్లేండి. పెట్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, అ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ విమెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియల్ ఇయర్ కానీ రియల్ డేట్ కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. నేనేం ఫీల్ అవుతాను అంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ యునో మెంటల్ హెల్త్ అండ్ యువర్ ఫిజికల్లీ ఫిట్ అంటే కూడా ఓ మోడల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఫిట్నెస్ మీన్స్ టు యూ, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీరు ఆ రోల్ చేయగలుగుతారు అన్నప్పుడు దట్స్ ఫైన్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో అ లాట్ ఆఫ్ పీపుల్ సజెస్ట్ మీ టు లై అబౌట్ మై ఏజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. దట్స్ నో పాయింట్ అండి. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ, సో మదర్ అయితే చిన్నప్పుడు కాదండి. సో మై మామ్ షీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 26. యా. సో వెన్ ఐ వాజ్ 2017 December 2nd she passed away. So she had rheumatoid arthritis kasta that spread to her lungs. So that got into a condition, interstitial lung disease. So she suffered a lot. Almost oka 2 years అంటే almost oka 1 year oxygen cylinders ప్రతిరోజు ఇంటికి వచ్చేవి. So she suffered and she went through all that situation and she passed away at home only. So it was in 2017. ఓకే. అండ్ ఏంటంటే డాడ్ అండ్ మమ్ ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్. అబ్సల్యూట్లీ. యా. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ యాక్టింగ్ వైపు హౌ డు యూ టర్న్? సో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మిస్ హైదరాబాద్ 2011 అని దెర్ వాజ్ అ బ్యూటీ ప్యాజెంట్ దట్ వాస్ హ్యాపెనింగ్. సో మిస్ హైదరాబాద్ అనే బ్యూటీ ప్యాజెంట్ 2011 నుండే స్టార్ట్ అయింది. సో డెక్కన్ క్రానికల్ మా ఇంటికి వస్తుంది. సో డెక్కన్ క్రానికల్ పేపర్లో page 3 అని లోపల ఇంకో చిన్న పేపర్ ఉంటుంది. సో దాంట్లో వెనకాల ఇలా మిస్ హైదరాబాద్ కాల్ ఒక పబ్లో దే ఆర్ కండక్టింగ్ యునో కాంపిటీషన్ అన్నప్పుడు there were some 3,000 girls. Okay. So I went 2-3 days అయి ఉండే. సో I ended up being one of the top 20. సో నాకు అది ఎందుకో తెలీదు. when I looked at the paper I was like I want to go and participate. I felt like I have to participate. Okay. సో వెళ్ళినప్పుడు ఆ ర్యాంప్ వాక్ మనకేం తెలీదు, మనమా టామ్ బాయ్ షాయ్.
సో ఏదో ఫుల్ ఐ సమ్హౌ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, బికాస్ ఐ లుక్డ్ ఎట్ ఇట్, ఐ వాంటెడ్ టు పార్టిసిపేట్ అండ్ ఇట్ హ్యాపెండ్. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ 20. సో నేను టాప్ 20 ఉన్నప్పుడు మా మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళే, మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించిన వాళ్ళు, దే వర్ డూయింగ్ అ షార్ట్ ఫిల్మ్. సో అదే ఇప్పుడు బ్యూటీ ప్యాజెంట్లో ఉంది కదా, అమ్మాయి యాక్టింగ్ చేస్తుందేమో అని ఆపర్చునిటీ వచ్చింది నాకు. వచ్చినప్పుడు మీకు రెమ్యూనరేషన్ పే చేయలేమంటే రెమ్యూనరేషన్ ఏంటో కూడా ఆ వర్డ్ అంటే ఐ డెంట్ నో, లైక్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్యూటీ ప్యాజెంట్, బట్ అంటే దానికి ఏంటి అని. సో అప్పుడు ఎవరైతే వచ్చారో, సో డైరెక్టర్ వాజ్ ఫ్రమ్ ఐటీ, ఆయనకు రెఫర్ చేసింది మా కాలేజ్ వాళ్ళు. సో నేను మీకు ఏమి ఇవ్వలేనండి అంటే, రెమ్యూనరేషన్ అంటే పేమెంట్ ఓకే అని, సీక్రెట్ అనే బుక్ ఉంది. ఐ సెడ్ ఐ వాంట్ దట్, దట్స్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎవర్ ఇస్ దట్. సో వాళ్ళ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు దట్ వాజ్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ అంటే ఐ వాజ్ బ్లోన్ అవే, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ఫీలింగ్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నాకు నేను తెలుసుకుంది ఐ లవ్ యాక్టింగ్ అని. సో అలా వన్ షార్ట్ ఫిల్మ్ లెడ్ టు అనదర్ షార్ట్ ఫిల్మ్, ఆ షార్ట్ ఫిల్మ్ లెడ్ టు అ ఫీచర్ ఫిల్మ్, దట్ వాస్ పోరా పోవే. అలానే మనం ఆల్సో వాట్ ఎవర్ ఆ ప్రాసెస్లో ఆల్ ఆఫ్ దాట్ హ్యాపెండ్. సో అలా నేనేమనుకున్నానంటే, ఓకే నౌ ఐ లవ్ దిస్, బట్ హౌ డూ ఐ గో అబౌట్ ఇట్ అన్నప్పుడు అలానే నేను షార్ట్ ఫిల్మ్స్, దిల్ కబ్జా అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, యూ కుడ్ వాచ్ మై ప్రాజెక్ట్స్. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఐ గాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. దట్స్ వేర్ ఆల్ స్టెప్ బై స్టెప్, దట్స్ వై సో మెనీ ప్రాజెక్ట్స్. అండ్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అనేది తర్వాత అడుగుతాను. బట్ కాకపోతే ఏంటంటే, సో హౌస్ ద లైఫ్ బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్ అండి, బికాస్ బిఫోర్ బిగ్ బాస్ నేను యాజ్ అన్ యాక్టర్ చాలా మందికి తెలుసు, బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది దే ఆర్ టేకింగ్, అంటే లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ నో మీ ఆర్ మోర్ కంపారిటివ్లీ. సో దట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఆ మార్కెట్ వాల్యూ ఫర్ అన్ యాక్టర్ అనేది స్క్రీన్ ప్రెజెన్స్. అఫ్ కోర్స్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బట్టే ఒక సినిమా నుండి ఇంకో సినిమాకి ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ బీయింగ్ ఆన్ అ రియాలిటీ షో, బీయింగ్ ఆన్ అ షో విచ్ ఇస్ మోస్ట్ కన్స్యూమ్డ్ బై తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో, ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ షూర్. సో గుర్తింపు అయితే చాలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ నాకు, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్, బికాస్ వేర్ ఎవర్ ఐ గో దర్ సో మచ్ లవ్, పీపుల్ ఆర్ సో హ్యాపీ టు లుక్ ఎట్ మీ. సో వెన్ దే కమ్ టు మీ ఫర్ ద పిక్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, దే ఆర్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ మీ. నాకు చాలా ఓవర్వెల్మింగ్గా చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. అండ్ ఆపర్చునిటీ రావడం ఒక వంత అయితే, జనాలు అంటే కనెక్ట్ అవ్వడం అనేది, సి బికాస్ పీపుల్ యూ కాంట్ మ్యానిపులేట్ పీపుల్. సో పీపుల్ ఆర్ ఎమోషనలీ వెరీ ఇంటెలిజెంట్. సో వెన్ దే కనెక్ట్ మీ, వెన్ దే ఆర్ కనెక్టెడ్ విత్ మీ ఫర్ మై పర్సనాలిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ డెఫినెట్లీ గుడ్. కానీ బిగ్ బాస్ తర్వాత ఇట్స్ అంటే అవకాశాలు సరిగ్గా రావు, అక్కడితోనే ఆగిపోతుంది. సో ఇలా అని చెప్పేసి ఒక పర్సెప్షన్ అయితే బాగా తిరుగుతూ ఉంది అనమాట. చాలా మంది కూడా మనం ఎందుకు అక్కడికి వెళ్ళడము వద్దు అని చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఈ నెగిటివిటీ అనేది కూడా బిగ్ బాస్ చుట్టూ ఉంటుంది? వాట్స్ ద రీజన్? ఐ థింక్ వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, దెర్ ఆర్ టూ సైడ్స్ టు ఇట్, రైట్? సో I got associated with Big Boss because it's happening and I love it. It's an amazing show. That is my truth about Big Boss. It will never change. ఎందుకంటే ఇప్పుడు నేనేమనుకుంటానండి, లైక్ ఈ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ లైఫ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ అన్ ఆపర్చునిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, యూ విల్ యూజ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ యువర్ లైఫ్. లేదు దానివల్ల అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. ఇప్పుడు నేను టు బీ వెరీ ఆనెస్ట్ చాలా మూవీస్ చేశాను, బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ పీపుల్ గాట్ టు నో మీ. అప్పుడు వాళ్ళు అసలు ఈమె ఏం చేసింది అని చెప్పి నా వర్క్కి పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై వర్క్. ఇప్పుడు నేను సందేహం అనే ఒక సినిమా చేశాను, దానిలో కాప్ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఇట్ వాస్ బికాస్ వాళ్ళు ఈ బిగ్ బాస్లో ఈ అమ్మాయి ఉంది కదా, ఈమెని పోలీస్ క్యారెక్టర్ చూసామంటే ఈజీగా అలా ఉంటుంది అని. అలా ఫర్ షూర్ నెగిటివిటీ మరి ఎందుకు అంటే, మరి ఐ డోంట్ నో అండి, లైక్ ఐ డోంట్ సీ ఇట్ లైక్ దాట్. అండ్ ఐ థింక్ ఎవరైనా ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళని మీరు నెక్స్ట్ యూ హ్యావ్ టు, అంటే దే విల్ గివ్ ద రైట్ ఆన్సర్ మేబీ. బికాస్ ఫర్ మీ, నేను వెన్ ఐ థింక్ ఆఫ్ బిగ్ బాస్ ఐ రియలీ లవ్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ షో. ఎందుకంటే నాకు కూడా నా గురించి నా నెగిటివిటీస్ నాకు తెలిసాయి బికాస్ ఆఫ్ ద షో. అంటే నా వరకు నేను చాలా మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను అని తెలిసినప్పుడు నా గురించి కూడా వెన్ ఐ వాచ్డ్ బిగ్ బాస్ బై మై సెల్ఫ్, ఐ వాస్ లైక్ నాకు కూడా చాలా ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు కామ్ డౌన్. సో నా గురించి కూడా నాకు తెలియజేసిన షో అది. సో ఐ సీ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్.
అండ్ ఇంకొకటి ఏంటంటే యూజువల్లీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రూప్లో అంటే ఆ సీజన్లో ఎవరైతే చేస్తారో కొంతమంది కనెక్ట్ అయిపోయి వాళ్ళతోనే ఎక్కువ కాలం ఉండడం కానీ సో అలా ఫ్రెండ్షిప్ అనేది ఉండడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అండ్ మీ విషయంలో అయితే యానీ మాస్టర్తో ఉందని అని నాకు తెలిసింది. కానీ మిగతా వాళ్ళతో ఎందుకు అంత కనెక్టివిటీ అనేది ఉందా లేదా? సో యానీ మాస్టర్తో వీఆర్ వెరీ క్లోజ్ అండి. లైక్ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్, వీఆర్ క్లోజ్. అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి రైట్, సర్ప్రైజింగ్లీ. బికాజ్ అక్కడ మేము ఫస్ట్ అందరూ అమ్మాయిలే బయటకు వచ్చారు. కానీ బయట చెప్పాలి అంటే ఇప్పుడు యానీ మాస్టర్తో మై ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అండ్ రీసెంట్గా ఇప్పుడు కాజల్ కానీ సిరి కానీ అంటే మేము హౌస్లో అంత ఏమీ, ఇంకా కాజల్తో నేను ఎంతో కొంత మాట్లాడాను కానీ అంటే బయటికి వచ్చాక ఇట్స్ గుడ్ అండి దట్ దే పుట్ అన్ ఎఫర్ట్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, దట్స్ గుడ్, అది ఉండాలి. అంటే బాగా క్లోజ్ అంటే ఫర్ షూర్ ఇట్స్ యానీ మాస్టర్. ఫర్ షూర్ ఐ మీన్ ఏమంటారు టచ్ విత్ జెస్సీ. జెస్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్ టచ్. ఇప్పుడు రీసెంట్గా కాజల్ వాజ్ ఇన్ టచ్, ప్రియా గారు, రవి, వీళ్ళంతా కూడా నాది ఏకమన్న సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళంతా కూడా సన్నీ కూడా రీసెంట్గా హీ ఓపెన్డ్ సలూన్. శ్రీరామచంద్ర ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఈజ్ అ లవ్లీ పర్సన్. సో వీళ్ళందరితో టచ్లో ఉన్నాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ హౌస్లోనే కనెక్షన్ కాదండి. నాకు నవంబర్లో దెర్ వాజ్ అ ఫైర్ యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్ అట్ మై ప్లేస్. నా ఎంటైర్ రూమ్ అంతా బర్న్ అయిపోయింది. సో ఐ లివ్ విత్ మై ఫాదర్. సో వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాము, బట్ నా రూమ్, నా థింగ్స్, ఎవ్రీథింగ్ గాట్ బర్న్డ్. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు అంటే యానీ మాస్టర్ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ యునో శ్రీరామచంద్ర కూడా వాళ్ళు మోరల్ సపోర్టే కాకుండా యానీ మాస్టర్ షీ గేవ్ సమ్ అమౌంట్ టు మీ. నేను అడగలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తను మేబీ షీల్ బిల్డ్ హర్ సెల్ఫ్ అగైన్. ఇప్పుడు ఐ లివ్ విత్ మై ఫాదర్, బట్ స్టిల్ దట్ ఈస్ అ వెరీ స్వీట్ గెస్చర్ ఫ్రమ్ దేర్ ఎండ్. సో కాజల్ చెక్డ్ ఆన్ మీ, రవి చెక్డ్ ఆన్ మీ, జెస్సీ కాల్ చేశాడు. సో ఆ కనెక్షన్ అంటే they're nice people అండి. దేర్ మంచిగా అనిపించింది నాకు. కానీ స్టిల్ ఆ ఫ్రెండ్షిప్స్ అనేది అందరూ యూజువల్లీ వ్యూవర్స్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు వెళ్ళారా, బయటకు వచ్చిన తర్వాత సో వెళ్ళిపోతారు అని అనుకుంటారు. కానీ బట్ మీరు ఇలా చెప్తూ ఉంటే ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది విషయంలో మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు శ్రీరామ్ అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో జలక్ దిక్లాజా షో చేస్తున్నాడు అండి. ఇలా యానీ మాస్టర్ చెప్పినమ్మంటే ఓ అవునా అని చెప్పి దేవసం అంటే అవసరం లేదు. అంటే బికాస్ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ నుండి మోరల్ సపోర్ట్, అది వాళ్ళ గెస్చర్. అంటే ఆ టైంలో షీఈ్ లో, ఇప్పుడు షీ హాస్ టు బిల్డ్ హర్ సెల్ఫ్, షీఈ్ అన్ యాక్టర్, వాట్ కెన్ ఐ డూ యాజ్ అ ఫ్రెండ్. సో అది ట్రూ ఫ్రెండ్షిప్, బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టైడ్ అ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టు మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అండి. కరెక్ట్. సో దట్ కన్సర్న్ అది త్రూ అ కాల్ రవి కావచ్చు, కాజల్ కావచ్చు, జెస్సీ కావచ్చు, దే కాల్డ్. సో ఐ థింక్ మా సీజన్లో అంతా కూడా దే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే. అండ్ శ్వేతా వర్మ అనేటప్పటికీ కొంచెం టామ్ బాయ్ అండ్ కొంచెం చూడగానే సో ఎవరైనా కానీ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచిస్తారేమో. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు అది చెప్పండి. ఆలోచిస్తారేమో యూజువల్లీ. కానీ సో ఎవరైనా కానీ ఇచ్చి పడేస్తా అనే టైప్లో ఉంటారు కాదు. మీరు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. ఒపీనియన్ ఇస్ అంటే పర్సన్తో నేను మాట్లాడిన తర్వాతే నాకంటే ఒక ఒపీనియన్ అని వస్తుంది. ఇట్ వాస్ నైస్, స్వీట్. ఓకే, చూసినప్పుడు ఏమనుకున్నా చెప్పండి. చూసినప్పుడు అంటే ఏం పెద్ద ఒపీనియన్ అనేది ఏం రాదండి. ఒక పర్సన్తో ట్రావెల్ అయితేనే మనకు ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. ఎస్. కానీ అట్లాంటిది మీకు ప్రపోజ్ చేయడం కానీ ఏదైనా సంథింగ్ లవ్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే యాజ్ ఏ హ్యూమన్ బీగా అయ్యే ఉంటుంది. మీకు కూడా ఏదన్నా అయిందా? ఆబ్వియస్లీ అండి, వీఆర్ హ్యూమన్స్, నో. లవ్ ఈజ్ ఐ థింక్ వండర్ఫుల్ ఫీలింగ్. ఇట్స్ వండర్ఫుల్ టు బీ ఇన్ లవ్. సో ఫర్ షూర్ ఎస్, అయింది. సో ప్రెసెంట్ ఉందా లేదా? నాలో చాలా లవ్ ఉందండి. లవ్ చాలా ఉందండి, కానీ మిమ్మల్ని లవ్ చేస్తూ మీరు లవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? లేరు, నిజంగా లేరు. ఓకే. సో యూజువలీ అంటే గర్ల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆఫ్టర్ 30s అయ్యేటప్పటికి బాయ్సే పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో మీరు మ్యారేజ్ విషయంలో సో వాట్స్ యువర్ ఒపీనియన్? That's an interesting question. Yeah, ఇప్పుడు ఇంట్రెస్టింగ్. No, అన్ని క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ షూర్. సో మ్యారేజ్ అనేది ఇట్స్ బ్యూటిఫుల్. అంటే ఒక ఇద్దరు మనుషులు లవ్ చేసుకున్నప్పుడు ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లవ్ ఇస్ టు షేర్ యువర్ లవ్ విత్ అనదర్ పర్సన్. సో మ్యారేజ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ద ఏమంటారు పాయింట్ ఆఫ్ బీయింగ్ విత్ అనదర్ పర్సన్. ఫర్ మీ హౌ ఐ సీ మ్యారేజ్ అంటే లైక్ వెన్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్, you are celebrating it in presence of the people that you know.
ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మ్యారేజ్ని ఒక్కొక్కలా చూస్తారు. నేను ఎలా చూస్తాను అంటే, ఇఫ్ ఐ ఎవర్ గెట్ మ్యారీడ్, ఇట్ విల్ బీ వేర్ ఐమ్ టెలింగ్ ది ఎంటైర్ వరల్డ్, దిస్ ఈస్ ద మ్యాన్ ఐ లవ్ అండ్ దిస్ ఈస్ ద మ్యాన్ ఐ చూస్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్. సో ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. సో ఫర్ ష్యూర్ ఐ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు బీ ఇన్ లవ్ అండ్ టు గెట్ మ్యారీడ్. సో మ్యారేజ్ అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అన్నది ఒపీనియన్ నాది పర్సనల్గా. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అబ్సల్యూట్లీ. ఓకే, అంటే వెన్ ఎప్పుడు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కానీ అలాంటి ప్లాన్స్? యా, సో నేను యాజ్ అ పర్సన్ నాకేంటంటే అండి, లైక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆర్గానికల్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దలు చూసిన వాళ్ళని చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇండియాలో, అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా ఇన్ ఇట్స్ ఓన్ వే ఇట్స్ బ్యూటిఫుల్. బట్ ఐ బిలాంగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నా లైఫ్ స్టైల్ కావచ్చు, నా స్కెడ్యూల్స్ కావచ్చు, అవి అర్థం చేసుకునే వ్యక్తి, ఇఫ్ ఇట్ సమ్మన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఇట్స్ గుడ్ అన్నది నా ఒపీనియన్. ఓకే, బికాస్ దే విల్ హ్యావ్ ద మెచ్యూరిటీ. మేబీ సమ్మన్ హూస్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ మైట్ ఆల్సో అండర్స్టాండ్, చెప్పలేము. యాజ్ ఆఫ్ నవ్ అయితే రేర్ కేసెస్ ఇట్ విల్ హ్యాపెన్. అంతే. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఫర్ షూర్ నాకు ఇయర్ చాలా వచ్చాయి మ్యాచెస్. నేనేమన్నానంటే ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు టేక్ టైమ్. చూద్దాం, ఒక నెక్స్ట్ 2 years నేనైతే ఫుల్ జీవితం అంటే పోరాటం రేంజ్లో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ మై కెరియర్. ఈ ప్రాసెస్లో ఒకవేళ ఇఫ్ ఐ ఫీల్ లైక్ వై కాంట్ ఐ మీట్ సమ్మన్ హూ, అంటే లైక్ మా ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళని కూడా మనం కలవచ్చు, వై నాట్ అన్న ఒపీనియన్లో ఉంటే ప్రాబబ్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, పాసిబిలిటీ. ఓకే, లేదా నేను ఆర్గానిక్గా లైక్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ కమ్ అక్రాస్ అ పర్సన్ హూ ఇస్ షేరింగ్ ద సేమ్ వాల్యూస్, నాకు ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ టు అ గై, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఐ థింక్ నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే లవ్ మ్యారేజే సెట్ అవుతుంది, మనకి అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు అన్న మైండ్ సెట్లో ఉండేదాన్ని. ఎందుకు ఆ ఒపీనియన్ ఎందుకు మారిపోయింది? అంటే నేను కొన్ని మ్యారేజెస్ నా పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్వి చూస్తున్నానండి. సో దే వెరీ హ్యాపీ. అంటే ఆ అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఒపీనియన్ మారింది నాకు. ఓకే, అంటే విత్ టైం మారుతూ ఉంటాయి కదండి ఒపీనియన్స్. సో ద రియలీ హ్యాపీ. అంటే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే వాల్యూస్ ఆర్ మ్యాచింగ్. అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్లో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఐ బిలీవ్ ఒక అమ్మాయికి అబ్బాయికి మోరల్స్ అనేవి మాత్రం 100% మ్యాచ్ అవ్వాలండి. అక్కడ అది కంపాటబిలిటీ లేకపోతే వర్క్ అవ్వవు రిలేషన్స్. అంటే బికాజ్ ద మోరల్స్ అంటే మనం ఆలోచించే విధానం, హౌ యూ స్పెండ్ యువర్ మనీ, హౌ యూ రెస్పెక్ట్ ఎల్డర్స్, అండ్ అంటే పిల్లల మీద ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో నేను ఇంకోలా అనుకున్నాను ఏంటంటే మీ ఆర్ట్ని ఎవరైనా బ్రేక్ చేశారేమో, సో అందుకోసమే లవ్ మ్యారేజ్ వద్దు అరేంజ్ మ్యారేజ్. అలా ఏం లేదండి. ఇప్పుడు నా లైఫ్లో దెర్ ఇస్ అ వే, ఐఎమ్ ఓపెన్ టు లవ్. ఐఎమ్ సింగిల్ రైట్ నౌ, సో ఐఎమ్ ఓపెన్ టు లవ్. You never know. Maybe I might fall in love with a man who's an amazing person and I might end up getting married. But marriage aithe for sure right away cheskoonu nenu. Even if I find a person, if I find a partner also, ఒక 2 years వరకు అయితే చేసుకోను. సో మొత్తానికైతే అబ్బాయిలకైతే క్లారిటీగా చెప్పేశారు, 2 years వరకు బిజీరా బాబు, అంటే అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు వాట్ రియలీ హ్యాపెన్స్ ఇస్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డేటింగ్ ఇస్ ఆల్సో వెరీ డ్రైనింగ్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇఫ్ యూ లైక్ అ పర్సన్, ఇఫ్ యూ ఆర్ క్లియర్, దెన్ అంటే ద రీజన్ వై యూ ఆర్ ట్రావెలింగ్ విత్ అ పర్సన్ షుడ్ బి మ్యారేజ్. అది నా ఒపీనియన్. A lot of people could differ with me. They could be like we want to be in open relationships or whatever. I don't believe in that. Naku I would want to, if I'm with a person, it has to lead to marriage. So ippudu oka 2 years aithe I just want to keep myself busy with work. బట్ చూద్దాం. అంటే నేను అసలు ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ యూ డోంట్ ప్లాన్ ఫాలింగ్ ఇన్ లవ్ కదా. చూద్దాం, జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అయితే మేబీ ఎవరైనా అడిగిండకపోవచ్చు, ఓకే, బట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు అడగచ్చో లేదన్నది తెలీదు, బట్ అడుగుతున్నా. ఏంటంటే మీ మాట అయితే చాలా కటువుగా ఉంటుంది, ఇచ్చి పడేసినట్టు ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా కానీ మీకు ఎప్పుడైనా నువ్వు పాలిటిక్స్లో కానీ అట్లా వచ్చావు అంటే చాలా బాగుంటుందని చెప్పడం కానీ, సో అలా ఇన్వైట్ చేయడం కానీ మీకు ఎప్పుడైనా జరిగిందా? సో దెర్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. సో హీ వన్స్ టోల్డ్ మీ దట్ నువ్వు అంటే వెన్ యూ స్పీక్ చాలా క్లారిటీతో మాట్లాడతావు అండ్ ఆనెస్ట్గా మాట్లాడతావు. బట్ అంటే ఏమన్నారంటే నువ్వు ప్రాబబ్లీ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఇట్ విల్ బి అ గుడ్ థింగ్ అని అనడం అయితే అయ్యింది, బికాస్ దేర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు లైక్ పాలిటిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ చెప్పడం ఒకనొక కాన్వర్జేషన్లో అయింది. ఆ తర్వాత మీ యొక్క
స్టేట్ ఆఫ్ మైండ్ కానీ లేకపోతే మీ థింకింగ్ ఎలా అనిపించింది? సో అంటే మేబీ అని yeah, అలా. అంటే ఏం లేదండి. బికాజ్ మనకి డెమోక్రటిక్ కంట్రీ. యా సో జనాలే దే రూల్ ద అంటే దే చూస్ ద లీడర్స్. రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ ఫీల్ ఇస్ యాజ్ అ పర్సన్ నేను ఇఫ్ ఐ గెట్ ఇన్ టు దాట్ ఆల్సో అంటే యూ నెవర్ నో హౌ లైఫ్ టర్న్స్ ఫర్ ఎనీబడి. యా యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు అలాంటి థాట్స్ ఏం లేవు. బట్ సమ్ టైమ్ యూ నెవర్ నో ఇఫ్ సచ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ ఇనఫ్. ఎందుకంటే అదేదో సరదా కోసమో లేకపోతే జనాలలో నా పేరు రావడం కోసమో అయితే ఐ వుడ్ నెవర్ డూ దట్. ఐ వుడ్ ఓన్లీ డూ దట్ ఇఫ్ నా వాయిస్ కావచ్చు, నేను చేసే యాక్టివిటీస్ కావచ్చు, దానివల్ల జనాలకి బాగు జరుగుతుంది అన్న కాన్షియస్ క్లియర్ కన్షియన్స్తో ఉంటేనే రావాలి. ఓకే. అక్కడ కూడా యూ హ్యావ్ టు బి వెరీ మనం తీసుకోగలుగుతామా లేమా, బికాస్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ ఇట్స్ అంత ఈజీ కాదండి. దర్స్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్లోనే పాలిటిక్స్. సో ఐ డోంట్ నో ఇఫ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారో తెలీదు. సో విల్ సీ. యాజ్ ఆఫ్ నవ్ అయితే అలాంటి థాట్స్ ఏం లేవు. ఓకే. బట్ అంటే అలాంటి ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నా సరే యూ షుడ్ హ్యావ్ అట్మోస్ట్ క్లారిటీ, చాలా నాలెడ్జ్ ఉండాలి, ప్రెజెంట్ ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. యూ నెవర్ నో, విల్ సీ. ఎందుకోసం అంటే మీ లైఫ్ జర్నీ అనేది నార్మల్గా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ సో డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇట్ విల్ బి లీడ్ టు ద దేర్ అన్నట్టు అనిపిస్తుంది. దట్స్ వై ఐ ఆస్క్డ్ లైక్ దట్. అంతే, యూ నెవర్ నో అండి. బికాజ్ అంటే ఒకవేళ ఎట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ ఇఫ్ ఐ రిసీవ్డ్ అన్ ఆపర్చునిటీ, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అని అనిపిస్తే ఆ పాయింట్ ఆఫ్ టైం బట్టి విల్ సీ. అండ్ కమ్ బ్యాక్ టు అవర్ ప్రెసెంట్ ఏంటంటే మూవీస్ ఏం నడుస్తూ ఉన్నాయి, ఎన్ని నడుస్తూ ఉన్నాయి? సో ఇప్పుడు ఈ ఇయర్కి అయితే ఓన్లీ ఒక్క సినిమా రిలీజ్ ఉందండి. సో సులోచన సమయం ఆసనం. సో దీనిలో నేను లీడ్ రోల్ చేశాను, సరోగేట్ మదర్ క్యారెక్టర్. సో ఇది మోస్ట్లీ మేము తెలుగునే కాకుండా కన్నడ కానీ తమిళ్ కానీ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఇయర్ ఎండింగ్ లోపల అయితే రిలీజ్ అవుతుంది. ఇట్స్ బిన్ టేకింగ్ అ వైల్ యాక్చువల్లీ. ఒక లాస్ట్ ఇయర్ వరకే అవ్వాలి, బట్ కొంచెం ఇట్స్ టేకింగ్ అ లిటిల్ మోర్ టైం. అది కాకుండా అంటే ఐ హ్యావ్ టు ఇంకా ప్రాజెక్ట్స్ వింటున్నాను కానీ ఐ వాంట్ టు అసోసియేట్ మై సెల్ఫ్ ఇన్ స్టోరీస్ వేర్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్ అండి. ఓకే. చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది. ఈ రోజే నేను మీ దగ్గరకు వచ్చే ముందు నాకు తెలిసిన ఒక పర్సన్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దేవర్ ఆస్కింగ్ మీ, శ్వేత ఏంటి మధ్య నువ్వు ఎక్కువ కనిపించట్లేదు అని. నేను వాళ్ళకి ఆన్సర్ చేసింది అదే, దట్ నాకు చెయ్యాలనుకున్న ప్రాజెక్ట్స్ నాకు అది ఎలా అవ్వట్లేదు అని. వీ హ్యావ్ టు సీ. యూజువలీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంటుంది. ఈ ఇయర్ అయితే నేను ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ షార్ట్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఓకే. యూ డోంట్ వాంట్ బీ ఎన్ గ్లామర్ డాల్ లాగా అట్లా లేకుండా సెలెక్టెడ్గా వెళ్ళిపోదామని. అంటే యాజ్ అన్ యాక్టర్ వాట్ రియలీ హ్యాపెన్స్ ఇస్ ఒక పాయింట్ వచ్చాక యూ హ్యావ్ టు చూస్ యువర్ ప్రాజెక్ట్స్ అండి. బికాస్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ అంటే నేను చేసిన ఇన్ని సినిమాల్లో కూడా కొన్ని ఫిల్మ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అవి కరెక్ట్ అనిపించి చేశాను. ఇప్పుడు నౌ ఐఎమ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. నేను ఆ సినిమా నాకు ఎంతో కొంత యాజ్ అన్ యాక్టర్ ప్రొజెక్ట్ చేస్తుంది అన్న ఒపీనియన్ నాకు అనిపించకపోతే ఐ డోంట్ వాంట్ టు అసోసియేట్. దర్ ఇస్ నో పాయింట్. ఓకే. సో ఇట్ వాస్ నైస్. మీతో మాట్లాడుతూ టైం ఎలా గడిచిపోయింది కూడా అర్థం కావట్లేదు నిజంగా. యా, ఇట్ వాస్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో టైం స్పెండ్ చేసినందుకు అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. yes, and thank you to all the viewers for iDream. So it's yeah, that's all. యా ప్లీజ్. ఏం లేదు. సో iDreamతో మై జర్నీ హెస్ బిన్ సిన్స్ లాంగ్ అండి. సో నేను ఎప్పుడో లవ్ చేయాలా వద్దా అనే సినిమా, విష్ యూ హ్యాపీ బ్రేకప్ అనే సినిమా, ఆల్మోస్ట్ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఐ ఆల్వేస్ బిన్ కమింగ్ టు iDream. ఇట్స్ అ వండర్ఫుల్ ఛానల్ బికాజ్ యూ గైజ్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఒపీనియన్స్ని మీరు తీసుకుంటారు. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఛానల్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. సో గాయస్, మరి శ్వేతా వర్మ మరి అయితే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అండ్ తన ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలా బోల్డ్ అని తన లైఫ్ జర్నీ గురించి కూడా బోల్డ్ అని విన్నాం కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.